అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ టి పతంజలి గారు రచించిన ప్రేమ వెలుగు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కాలింగ్ బెల్లును నొక్కబోతూ లోపల నుంచి మాటలు వినిపించి అక్కడే ఆగిపోయాడు పాండురంగ. నా కర్మ కాలి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంటుందావిడ. నీ కర్మ కాదే, నా కర్మ. అప్పటికీ మా పెద్దక్కయ్య చెబుతూనే ఉంది. అమ్మాయిని చూస్తుంటే అనుమానంగానే ఉంది, చేసుకుంటే ఇబ్బంది పడతావేమోరా అని. అయినా నా బుద్ధుంది చూడు, వెనక ముందు ఆలోచించకుండా నీలాంటి దాన్ని ఏరికోరి మరీ చేసుకున్నాను చూడు. నాకు ఇలా కావలసిందే, ఇదంతా నా కర్మ అన్నాడతను. అబ్బో, మీ అక్కయ్య పెద్ద పతిత్తు. దాని వెధవ వేషాలు నాకెందుకు తెలియవు? పైకంతా మా ఆయనదే అంటుంది. అసలు చక్రమంతా దాని దగ్గరే ఉంటుందిగా అంటుందావిడ. ఏమిటే, పెద్ద చిన్న గౌరవం లేదా? వదిన గారిని పట్టుకొని అది ఇది అంటావా? ఎదుటి వాళ్ళని గౌరవించడం సంస్కారం. అవున్లే, మీ కుటుంబంలోనే అది లేదాయే. అందరూ దగుల్బాజీలు అంటున్నాడతను. మా వాళ్ళు కాదండి, మీ వాళ్ళే పుండాకోరులు అందావిడ. ఏమిటి, మా వాళ్ళని అంత మాట అంటావా? ఏం మా వాళ్ళని అంటే నేనననా? నిన్నో దబ్బి దబ్బిమని చప్పుళ్ళు. ఇప్పుడేంటబ్బా చెయ్యటం? వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనుకున్నాడు పాండురంగ. కాని రామచంద్రాన్ని పిలవకుండా వెళ్ళిపోవటం పాండురంగకి ఇష్టం కాలేదు. అందుకే గత్యంతరం లేక కాలింగ్ బెల్లుని నొక్కాడు. ఆ వస్తున్నాను అంటూ రామచంద్రం మాటలు వినిపించాయి. మరో నిమిషం తర్వాత తలుపు తెరిచి, రారా, చాలా కాలానికి మా ఇంటికి వచ్చావు, హార్ట్లీ వెల్కమ్ అంటూ ఆహ్వానించాడు రామచంద్రం. ఒక్క నిమిషం అతని ముఖం కేసి చూశాడు పాండురంగ. ఇందాకటి వరకు భార్యతో తగాదా పడిన చిహ్నాలేవీ అతని ముఖంలో కనిపించలేదు. బలవంతాన నవ్వు రంగుని పులుముకున్నట్లుగా అనిపించింది పాండురంగకి. ఏమిట్రా, అలా నన్ను తదేకంగా నా మొహంలోకి చూస్తున్నావు? ఏమన్నా కోతులాడుతున్నాయా నా ముఖంలో అంటూ తను జోక్ చేశానని భావించి తనే మొదట నవ్వాడు రామచంద్రం. అబ్బే, కోతులు కాదురా, చాలా రోజులయ్యింది కదా, ఊరికే ఆపేక్షతో చూశాను అంతే అంటూ సమర్థించుకున్నాడు పాండురంగ. నువ్వు మంచి యాక్టర్వి, క్షణాల్లో ముఖంలో భావాలు మార్చేస్తావు అని అనాలనుకున్నాడు పాండురంగ. ఎంతటి దగ్గర వాళ్ళైనా ఉన్నదున్నట్లుగా అన్ని విషయాలు చెప్పలేం కదా. చెబితే బాధపడతారనిపించినప్పుడు చెప్పకపోవటమే మంచిది మరి. అందుకే పాండురంగ తన మనస్సులోని భావాన్ని ప్రకటించలేకపోయాడు. ఏమిట్రా విశేషాలు అంటూ సోఫాలో రిలాక్స్గా కూర్చున్న పాండురంగాన్ని రామచంద్ర అడిగాడు. ఏమున్నాయి నాయనా, జీవితమే సశేషమైనప్పుడు ఇంకా విశేషాలేముంటాయి అంటూ పాండురంగ కూల్గా అన్నాడు. అబ్బో, ఏమిట్రోయ్, టన్నుల బరువున్న డైలాగును కొడుతున్నావు. ఏం కష్టం వచ్చిందిరా బాబు నీకు? కొంపతీసి మీ శ్రీమతి కొత్తగా చదువుతున్న వంటల పుస్తకం ప్రయోగాలేమన్నా నీ మీద చేస్తుందా అంటూ రామచంద్ర నవ్వుతూ అన్నాడు. ఒంటి ప్రయోగాలు, వంటల ప్రయోగాలు అన్నీ దాటొచ్చాంరా అబ్బాయి. నాకలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు గాని మా చెల్లా ఎక్కడా కనిపించలేదేం అంటూ పాండురంగ రామచంద్రం ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఏమో నాయనా, పొద్దున్నుంచి ఆ వంటింట్లోనే కూలబడింది. ఇవాళ సెలవు కదా, మీకు వెరైటీగా 2 స్వీట్లు 2 హాట్లు చేసి పెడతాను అని. పుల్లారెడ్డి నుంచి తెచ్చుకుందామే అంటే వినదు. తను స్వయంగా నాకు చేసి పెడితే అదో ఆనందమట. ఏమోరా బాబు, ఈ ప్రేమ తట్టుకోలేక చస్తున్నాను అన్నాడు రామచంద్ర. ఎంతో అదృష్టవంతుడివి అంటూ అక్షరాలను నొక్కి పెడుతూ అన్నాడు పాండురంగ. అదేంది రోయ్, అదో రకంగా మాట్లాడుతున్నావు అంటూ రామచంద్ర అడిగాడు. తను దాచిపెట్టిన విషయాలేవైనా తెలిసిపోయాయా అన్న ఆదుర్దాలో. ఏం లేదురా, ఎంతమంది ఈ రోజుల్లో నీలాంటి అదృష్టవంతులుంటారు. ప్రేమే దొరకలేదని ఏడుస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాను. నీలాగా ప్రేమ ఎక్కువైందని ఏడ్చేవాళ్ళు అసలు కనపడలేదు అంటూ పాండురంగ అంటుండగానే
నమస్కారమండి అన్నయ్య గారు అంటూ రామచంద్రం గారి భార్య వసంత ట్రేలో మంచినీళ్ల గ్లాసుని టీ కప్పులను పెట్టుకొని వస్తూ అంది. నమస్తే అమ్మా అంటూ వసంతను పరిశీలనగా చూశాడు పాండురంగ. ఎక్కడా డిస్టర్బ్ అయిన ఛాయలే లేవు. కళ్ళు మాత్రం ఏడ్చిన దాఖలాలతో ఉబ్బిపోయినట్లుగా కనిపించాయి. ఆ ఏమ్మా, ఏంటి విశేషాలు అంటూ మంచినీళ్లు తాగి టీ గ్లాసు అందుకుంటూ అడిగాడు పాండురంగ. మాకేముంటాయన్నయ్య, మీరే చెప్పాలి అంటూ వసంత జవాబిచ్చింది. అది కాదమ్మా, ఏవో స్వీట్ల విశేషాలు చేస్తున్నావని రామచంద్రన్ చెప్పాడే. స్వీటు ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది, హాట్ కూడా ఉండాలి కదా. ముందే అయిపోయిందా అన్నాడతను. పాండురంగ మాట తగలవలసిన చోట తగిలింది వసంతకు. కన్నీళ్లను పాండురంగకు కనపడనివ్వకుండా గబగబా పైట కొంగుతో ఒత్తుకొని గిర్రున లోపలికి వెళ్ళిపోయింది. రామచంద్రం, ఇప్పుడేమన్నా అర్జెంటుగా పనుందా నీకు అంటూ అడిగాడు పాండురంగ టీ తాగిన తర్వాత మౌనాన్ని ఛేదిస్తూ. ఏం లేదురా అన్నాడు రామచంద్రం. పద, అలా వెళ్ళొద్దాం అంటూ లేశాడు. ఎక్కడికిరా అంటూ రామచంద్రం అడిగాడు. ఏం చెప్తే గాని రావా అంటూ ప్రశ్నించాడు పాండురంగ. అది కాదురా, ఏం పని మీద వచ్చావో తెలుసుకుందామని అంటూ రామచంద్రం నసుగుతూ అన్నాడు. చాలా ముఖ్యమైన పని మీద వచ్చానులేరా, అది చెప్పడానికే కదా నిన్ను రమ్మంటుంది అంటూ పిలిచాడు. ఏం ఇక్కడ చెప్పకూడదా అంటూ రామచంద్రం అడిగాడు. ఒరేయ్, వాదనొద్దు, వస్తావా రావా అంటూ 20 ఏళ్ల స్నేహంతో పాండురంగ గొంతులో కొంచెం అధికారంతో కూడిన విసుగు కనిపించింది. రామచంద్రం ఇంకేమీ మాట్లాడలేదు. మరో 10 నిమిషాల తర్వాత బజార్లోని ఒక హోటల్లో కూర్చున్నారు వారిద్దరూ కూడా. జనం పెద్దగా లేరు. పాండురంగ పకోడీలను ఆర్డర్ ఇచ్చాడు. అదేమిట్రా, ఇంట్లో తినేవాళ్ళం కదా, మళ్ళీ ఈ హోటల్లో ఎందుకు అన్నాడు రామచంద్రం. అబద్ధాలు ఎప్పటినుంచి చెబుతున్నావురా చంద్రం అంటూ అడిగాడు పాండురంగ. పాండురంగ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయాడు రామచంద్రం. అబద్ధమా? అబ్బే ఏం లేదే అంటూ సమర్థింపుగా అన్నాడు. ఒరేయ్, కాలింగ్ బెల్లు నొక్కటానికి 10 నిమిషాల ముందు మీ ఇంటిలోని భాగవతమంతా విన్నాను. తలుపు సరిగ్గా వెయ్యలేదేమో, మీ ప్రత్యక్షరం వినపడింది అంటూ చెబుతున్న మాటలకు రామచంద్రం ముఖం పాలిపోయింది. చంద్రం, 20 ఏళ్ల స్నేహం రామనది, ఎందుకురా బ్యాలెన్స్ కోల్పోతున్నావు? ఎంత శాంతంగా ఉండేవాడివి నువ్వు, ఎందుకురా అలా రియాక్ట్ అయ్యావు అంటూ పాండురంగ రామచంద్రం చేతిని ఆప్యాయంగా తడుముతూ అన్నాడు. ఏం చెయ్యనురా రంగా, వసంత ఇల్లంతా నరకం చేస్తుంది. ఏం మాట్లాడకపోతే నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదు అంటుంది. మాట్లాడితే ఏదో ఒక మాటకి ఇంకో అర్థం కల్పించుకొని తగాదా మొదలు పెడుతుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నవాడిని షూట్ చేయాలి అనిపిస్తుంది. పెళ్ళంటే 100 రకాల సమస్యల ఉరితాళ్లతో కాళ్ళ కింద మంటరా అన్నాడు రామచంద్రం ఉద్వేగంగా. అధికమనే భావన భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తాయి. ఎవరి ఆధిక్యాన్ని వాళ్ళు నిరూపించుకునే యత్నంలో సమస్య మరింత బిగుసుకుంటుంది. అందుకే విషయం శృతి మించుతున్నప్పుడు భర్తో భార్యో ఎవరో ఒకరు తగ్గాలి. మరి తప్పేమీ లేదురా అంటూ పాండురంగ నచ్చజెబుతున్నాడు. రంగా, నేను ఎన్నోసార్లు తగ్గానురా, అందుకే అలుసైపోయాను. ఇక తగ్గటం నా వల్ల కాదురా, సహనానికి కూడా ఒక హద్దుంటుంది అన్నాడు ఉద్రేకంగా రామచంద్రం. అందుకని కట్టుకున్న భార్య మీద చెయ్యి చేసుకుంటావా అన్నాడు పాండురంగ. అవునరా, నేను ఆవేశంలో హద్దు దాటాననుకో, తను ఊరుకుందా? తను కూడా నా మీద దెబ్బల ప్రయోగం చేసింది మరి అంటూ రామచంద్రం తల దించుకొని నెమ్మదిగా అన్నాడు. అంతలో సర్వర్ పకోడీల ప్లేట్లు వాళ్ళ ఎదుటన పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ అంటూ రింగుటోనది. రామచంద్రన్ నెంబర్ చూసి, ఆ చెప్పరా సీను అన్నాడు ఫోన్లో. సరే సరే, అలాగే, నీకెన్నాళ్ళుండాలనిపిస్తే అన్నాళ్ళుండు. డబ్బు 2-3 రోజుల్లో బ్యాంకులో వేస్తాను. ఏటీఎం కార్డు నీ దగ్గరే ఉందిగా, డ్రా చేసుకో. ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుకో, ఉంటాను మరి అంటూ రామచంద్రం ఫోన్ కట్ చేశాడు. ఫోన్ ఎవరు చేశారో పాండురంగ ప్రశ్నించకముందే, మా అబ్బాయి సీనురా అంటూ
ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో రామచంద్రన్ చెప్పాడు. సీను ఇంటర్ చదువుతున్నాడు కదా? ఆ, అవునురా. ఇప్పుడెక్కడున్నాడు? ఊళ్ళోనే. అంటే రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచావా? అవునురా, రెసిడెన్షియల్ కాలేజీలో చేర్చాను గాని హాస్టల్లో ఉంచలేదు. వేరే రూమ్ తీసుకుని అక్కడ ఉంటున్నాడు అంటూ రామచంద్రం నిర్వికారంగా పకోడీ నోట్లో వేసుకుంటూ చెప్పాడు. పరిస్థితి చేయి దాటిపోయినట్లుంది కదా అంటూ పాండురంగ బాధపడుతూ అన్నాడు. చేతులేమిట్రా, కాళ్ళు కూడా దాటిపోయింది. ఈ రోజులాగే 4 నెలల క్రితం మా భార్యాభర్తలిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఆవేశం దెబ్బలాటగా మారింది. ఇద్దరం చదువుకున్న పశువుల్లాగా ఒకరినొకరం కొట్టుకుంటుంటే మా అబ్బాయి సీను బయట నుంచి సరిగ్గా ఆ టైంకే వచ్చి మమ్మల్ని చూశాడు. వాడికి బుద్ధి చెప్పాల్సిన స్టేజిలో ఉన్న నేను బుద్ధి చెప్పించుకునే స్టేజిలో వాడి కంటబడడం నాకు చాలా బాధగా అనిపించింది. నా మీద నాకే అసహ్యం అనిపించింది. వాడు మా ఇద్దరికేసి చూసిన చూపులు బాణాల కంటే పదునుగా గుచ్చుకున్నాయి. నా భార్య నా మీద నేరాల చిట్టా వాడికి చదివి వినిపిస్తూ ఉంటే నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత వాడిని వేరే రూంలో ఉంచి చదివిస్తున్నాను అంటూ రామచంద్రం చెప్పడం ఆపేశాడు. అతని కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లని ఆపటం అతనికి కష్టమైపోతుంది. బలవంతాన రుమాలుతో కళ్ళు అద్దుకున్నాడు. చంద్రం, రోజులు గడుస్తున్న కొద్దీ బంధం బిగుసుకుంటుంది అంటారు కదా, మరి మీ మధ్య ఎందుకురా ఇంత పలచగా అయిపోతుంది అంటూ పాండురంగ ప్రశ్నించాడు. నేను ఈ విషయం గురించి చాలా ఆలోచించాను. ఎందుకో తనంటే ఒక చెడ్డ అభిప్రాయం కాపురానికి వచ్చిన మర్నాటి నుంచే ఏర్పడింది. అది నాలో తెలియకుండానే పెరిగి పెరిగి తన మాట వింటేనే అసహనం వచ్చేటట్లుగా తయారైంది. ఇది నా తప్పే కాదనను, బట్ ఐ యామ్ హెల్ప్లెస్ అంటూ రామచంద్రం నిట్టూర్చాడు. ఎందుకని తనంటే ఒక చెడ్డ అభిప్రాయం ఏర్పడింది నీకు అంటూ పాండురంగ అడిగాడు. ఏం లేదురా, నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనకు తిండి పిచ్చి. మా అమ్మగారు పోయి చాలా సంవత్సరాలైంది కదా. కొత్త కోడలు వచ్చిందని నాలుక తుప్పు వదిలేటట్లుగా రకరకాలుగా తిందామని ఆశపడ్డాడు పాపం. అక్కడే వచ్చింది కోడలికి మామగారికి క్లాష్. నేనేం వంట మనిషిగా మీ ఇంటికి రాలేదు. మీ అబ్బాయికి భార్యగా ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. మీకు రకరకాలు చేసి పెట్టే ఓపిక నాకు లేదు. కావాలంటే హోటల్కి వెళ్ళండి అని వసంత కాపురానికి వచ్చిన 2వ రోజే తెగేసి చెబుతూ ఉంటే మా నాన్నలోని మామగారు అనే అధికారి తట్టుకోలేకపోయాడు. ఏమ్మో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో అని మా నాన్న గర్జించాడు. తెలుసు, నా మొగుణ్ణి కన్న తండ్రితో. ఎప్పుడూ ఏదో ఒక మేత మేయాలి అనుకునే మామగారితో అని పెంకిగా నా భార్య జవాబిచ్చింది. మా నాన్న తట్టుకోలేకపోయాడు. మాట పెరిగింది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరూ నా చెవులు నమిలేశారు. ఎవరికి వారు తమదే రైట్ అని, రెండవ వాళ్ళది తప్పని సమర్థించమని కోరారు. నాన్నా, దానిని విసిగించకు. నీకేం కావాలో నాతో చెప్పు. ఉన్నంతలో రోజూ నీకు తెచ్చిపెడతాను అని నాన్నతో అంటే, ఓరి సన్నాసి, అప్పుడే అది నిన్ను కొంగున ముడేసుకుందా? నా కన్న తండ్రిని అన్ని మాటలంటావటే అంటూ 4 ముక్కలు దులిపేసేది పోయి నాకే హితోపదేశం చేస్తున్నావా? నువ్వు మొగాడివిరా వెధవ, ఆడంగి రేకులవాడిగా బతక్కు అని నాన్న నన్ను రెచ్చగొట్టాడు. దాంతో ఈ ఇంట్లో ఉన్న ముగ్గురిలో ఆడంగి రేకుల వాళ్ళము నేను, మా ఆయన మాత్రం కాదు అని వసంత ఆవేశంతో కయ్యానికి సిద్ధమైంది. అంటే నేనా? నువ్వసలు కోడలివేనటే? నువ్వసలు ఆడదానివేనటే? ఏమిట్రా అలా గుడ్లేసుకుని చూస్తున్నావు? అది నీ కన్న తండ్రిని కొజ్జా అంటోందిరా. చీము నెత్తురు లేవురా నీకు అంటూ మా నాన్న నన్ను పట్టుకుని కుదుపుతూ అన్నాడు. వసంత, ఏమిటిది? కాసేపు నోరు మూసుకో అన్నాను. నేనేమీ నోరు మూసుకోనక్కర్లేదండి. నేనేమీ ఊరికే మీ కొంపకి రాలేదు. మా నాన్న 25,000 కట్నంతో మిమ్మల్ని కొనిపెట్టాడు. నేనేం బానిసను కాను. అది ఈ ఇంట్లో అందరూ గుర్తు పెట్టుకుంటే మంచిది అంటూ వసంత మా నాన్నకేసి విసురుగా చూస్తూ వెళ్ళిపోయింది. మా నాన్న దరిద్రపు వెధవా అంటూ నన్ను తిట్టి మా పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. చనిపోయేంతవరకు మళ్ళీ మా ఇంటి గుమ్మమే తొక్కలేదు. అదిగో అప్పట్నుంచి వసంత అంటే మనస్సులో తెలియని బాధ అంటూ
రామచంద్రం చెప్పడం ఆపేశాడు. ఒరేయ్ చంద్రం, నీ వైపు నుంచే వసంత గురించి ఆలోచిస్తున్నావు. మాట దురుసు మనిషి అని, కోపిష్ఠురాలు అని, ఇలా రకరకాల విశేషణాలు ఆవిడకు తగిలించావు. కానీ చిన్న పొరపాటు కూడా చేశావురా. నేనా? పొరపాటా? అవున్రా. ఆవిడ వైపు నుంచి కూడా నువ్వు ఆలోచించలేదు. అప్పుడు నీ మనసులో తన పట్ల ఉన్న దురభిప్రాయం తొలగిపోయి ఉండేది అన్నాడు పాండురంగ. నేనా? తనకేం తక్కువ చేశాన్రా? ఇల్లు కట్టించాను, ఓవర్ డ్యూటీలు చేసి నగలు చేయించాను, ఉన్నంతలో తను కోరిన వల్ల తీర్చాను అన్నాడు చంద్రం. చంద్రం, యు ఆర్ మిస్టేకెన్. జస్ట్ తన భౌతిక అవసరాలు మాత్రమే నువ్వు తీర్చావు. మానసికంగా తృప్తిని కలిగించలేకపోయావు. అందుకే మనస్సుల మధ్య దూరం పెరిగింది. ఫలితంగా ఇంట్లో నిత్యం అశాంతి, సంఘర్షణ అన్నాడు పాండురంగ. పూర్తిగా అర్థం కాలేదురా అన్నాడు రామచంద్రం. ఇలాంటివి అర్థం కావురా. అందుకే చాలా సంసారాలు శారీరక సంసారాలుగానే ఉన్నాయి. మీ నాన్నని అంచనా వేశావు. జస్ట్ కొంచెం ఆవిడ వైపు కూడా ఆలోచించి ఉంటే మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండేదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు మీ ఆవిడతో నువ్వు అసలు మాట్లాడే ఉండవు కదా? అవునా అన్నాడు. అవును అంటూ జవాబిచ్చాడు రామచంద్రం. తర్వాత 2-3 రోజుల దాకా కూడా ఆవిడ నీకు పరమ శత్రువులా కనిపించుంటుంది. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకురా. తర్వాత ఎప్పటికో బయాలజికల్ నీడ్ కోసం ఇద్దరూ దగ్గరికి చేరటంతో మళ్ళీ పొడి మాటలు కొద్ది కొద్దిగా మొదలై ఉంటాయి. అంతేనా? నిండు మనస్సుతో మీరిద్దరూ మాట్లాడుకొని ఉండరు. యామై రైట్ అంటూ ప్రశ్నించాడు పాండురంగ. 100% కరెక్ట్ రా అంటూ రామచంద్రం పాండురంగ విశ్లేషణకి ఆశ్చర్యపోయాడు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య కోపతాపాలు సమసిపోలేదు అంటే నీ మనసులో నాన్న పడ్డ బాధ అనే వేరు ఎప్పటికప్పుడు చిగుళ్ళు పెడుతూనే ఉంది. అందుకే ఈ తన్నులాటలు. ఇలా జరగకుండా ఉండాలి అనుకుంటే మీ నాన్న వెళ్ళిపోయిన రోజే నీ మొగాడి అహంకారం చంపుకొని లాలనగా నీ భార్యతో విషయాన్ని చర్చించి ఉండాల్సింది. మన కోపం ఎదుటి మనిషిని రెచ్చగొడుతుంది. మన ప్రేమ ఎదుటి మనిషిని కరిగిస్తుంది. నువ్వు తప్పు చేశావు అని మనం అనకూడదు. నేను తప్పు చేశానన్న భావన ఎదుటి వారిలో కలిగించాలి. ఇది కేవలం ప్రేమతో సాధ్యమయ్యే పనే, కోపంతో కాదు. మాటలలో చెప్పినంత తేలిక కాదు గాని ప్రయత్నం మొదలు పెడితే కష్టం కూడా కాదురా అంటూ పాండురంగ చెప్పడం ఆపేశాడు. నిజమేరా రంగా, ఎప్పుడు మా మధ్య కొట్లాట వచ్చినా తన మీదికే అంతా తోసేసేవాడిని. కారణం తనే అనుకునేవాడిని. ఇదివరకి ఉన్న చెడు భావనకి మరింత ఆజ్యం పోసేవాడిని. కానీ నువ్వు చెప్పినట్లుగా తన తరపు నుంచి ఆలోచిస్తే ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నా తప్పు తెలిసేదేమో. నిజంగానే తను తప్పు చేసి ఉండుంటే ప్రేమతో ఆ విషయాన్ని ఆవిడకు తెలిసేటట్టుగా చెప్పుంటే ఎంత బాగుండేది. ఒరే రంగా, చేజేతులా 20 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ రామచంద్రం బాధపడ్డాడు. నా చేతులు కాలిన తర్వాత నిన్ను సందేశాల ఆకులు పట్టుకొమ్మని నీకు నీతులు చెబుతున్నాను అంటూ పాండురంగ నవ్వుతూ అన్నాడు. ఏంట్రా నువ్వనేది అంటూ రామచంద్రం అర్థం కాక అడిగాడు. పాండురంగని కలిసి 5 నెలలయ్యింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు గాని ముఖాముఖి కలుసుకోవటం ఈ 5 నెలల తర్వాత ఇదే మొదటిసారి. ఇద్దరివి పక్క ఊళ్ళల్లోనే ఉద్యోగాలు, కానీ కలుసుకోవటానికి తీరిక దొరకలేదు. ఏమైనా ప్రాబ్లమారా అంటూ జవాబు చెప్పని పాండురంగని రామచంద్రం రెట్టించాడు. ఒక ప్రాబ్లం తీరింది, మరొకటి మొదలైంది అన్నాడు. అంటే అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రం. ఏముందిరా, ఒకరి మీద ఒకరం కారాలు మిరియాలు నూరుకునే ప్రాబ్లం మా భార్యాభర్తలిద్దరికీ విడాకుల రూపంలో కోర్టు తొలగించింది ఈ రోజే. భార్య లేని ప్రాబ్లం మొదలయ్యింది అన్నాడు. పాండురంగ మాటలకి రామచంద్రం షాక్ అయ్యాడు. నిజమా అంటూ రామచంద్రం ఆర్తితో అడిగాడు. నిజమేరా, అందుకే మా ఇంట్లో ఏం తోచక మీ ఇంటికి వచ్చి సరదాగా గడుపుదామని వచ్చాను. మీ ఇంట్లోనూ అలాగే ఉంది పరిస్థితి. సరే, ఏదన్నా సినిమాకు వెళ్దామని నిన్ను తీసుకుని బయటికి వచ్చాను. పార్టీ కూడా ఇస్తాలే. టేక్ యువర్ ఓన్ డిష్
అంటూ పాండురంగ జీవోత్సవంలా నవ్వుతూ అన్నాడు. ఐ యామ్ సారీరా రంగా అంటూ రామచంద్రం బాధగా చెప్పాడు. నో, నా అనుభవసారం నీకు పనికి రావాలి. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్న ఆత్రేయ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంతేగాని నేను నీకు సారీ చెప్పే పరిస్థితిని మాత్రం తెచ్చుకోకురా అంటూ పాండురంగ నవ్వాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నీ వైఫ్ అడ్రస్ ఇవ్వురా, నాకు కావాలి అంటూ రామచంద్రం లేస్తూ అన్నాడు. ఎందుకు అంటూ పాండురంగ ప్రశ్నించలేదు. ప్రేమ వెలుగుకి ఏ చీకటైనా తొలగిపోతుంది అన్నదానికి గుర్తుగా హోటల్లో లైట్లు వెలిగాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన టి పతంజలి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.